వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో జనరల్ హెల్త్ లో ఈ వారం అంతా మనం మాట్లాడుకుంటున్నాం ప్యాంక్రియాటైటిస్ గురించి. మరి ఈ రోజు స్నాక్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో జనరల్ హెల్త్ లో ప్యాంక్రియాటైటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో నిన్నటి ఎపిసోడ్ లో మీరు లంచ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియజేస్తారు అండ్ అలాగే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి కూడా చెప్పారు. సో అసలు ఈ ప్యాంక్రియాటైటిస్ అన్నది తగ్గే అవకాశం ఉందా, తగ్గాక మళ్ళీ రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉంటుందా? అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు కొన్ని డేస్, అంటే ఇట్ కుడ్ బి వీక్ లేదంటే ఒక నెల ఆర్ కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత సిమ్టమ్స్ గ్రాడ్యువల్గా తగ్గుతాయి బికాస్ ఆఫ్ ద మెడికేషన్ కానీ, ఆర్ యూ జస్ట్ గివ్ టైమ్ టు హీల్ అన్నమాట. అయితే ఇలాంటి ఎపిసోడ్స్ మల్టిపుల్ టైమ్స్ వస్తూ ఉన్నట్టయితే పీరియాడికలీ మోర్ దెన్ 3-4 years, అది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అవుతుంది. అది కూడా ఎప్పటికప్పుడు సిమ్టమ్ ఫ్లేరప్స్ రాకుండా చూసుకోవడం వరకే కానీ కంప్లీట్గా తగ్గిపోతుంది అనేది చెప్పలేము. అండ్ ఎప్పుడైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ప్యాంక్రియాటైటిస్ ఉన్నట్టు లేకపోతే ఇట్స్ జస్ట్ అంటే యు ఆర్ మోర్ ప్రోన్ టు ఇట్, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇట్స్ నాట్ లైక్ డయాబెటీస్ ఒకసారి వస్తే పర్మనెంట్గా ఇంకెప్పుడు ఉంటుంది అనేది కాదు. ఓకే, సో రావచ్చు మళ్ళీ తగ్గిపోవచ్చు కూడా. అండ్ అలాగే ఎవరికైతే ప్యాంక్రియాటైటిస్ వస్తుందో, మెన్కి ఎస్పెషలీ, వాళ్ళు కంప్లీట్గా ఆల్కహాల్ అనేది మానేయాలి? డెఫినెట్లీ అండి, అసలు థెరప్యూటిక్ డైట్లో ఉండాలి. సో ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు ఇట్ క్యాన్ బి వెరీ డేంజరస్ అన్నమాట. ఈ ప్యాంక్రియాటైటిస్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి ఆహారం సరిగ్గా తీసుకోకపోవడము, లేదంటే ఎక్సెసివ్ ఫ్యాట్ ఇంటేక్ కానీ, ఆర్ ఈవెన్ ఇట్లా ఆల్కహాల్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయటం, వీటి వలన ఇట్ కెన్ బికమ్ మోర్ డేంజరస్ అండ్ ఫేటల్ ఆల్సో. అంటే కంప్లీట్లీ సీరియస్ అయ్యి హాస్పిటలైజ్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ రావచ్చు, సర్జరీ అవసరం అవ్వచ్చు. ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ కేసెస్కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. అండ్ మీరు పెట్టిన రెసిపీస్ అన్నిట్లో కానీ అబ్జర్వ్ చేస్తే స్పైస్ అనేది మనం చాలా తక్కువ, ఒక చిల్లీ వాడుతున్నాము. అసలు చిల్లీ పౌడర్ అనేది ఆల్మోస్ట్ మ్యాక్సిమం రెసిపీస్లోని రిమూవ్ చేసేస్తున్నారు. సో ఎందుకు వీళ్ళు స్పైస్ చాలా తక్కువ తీసుకోవాలా? అంటే లిమిటెడ్ అమౌంట్. ఇప్పుడు మనకి గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్కి సంబంధించి, అంటే మన డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ వీలున్నంత వరకు ఆ డైజెస్టివ్ సిస్టమ్ని ఇరిటేట్ చేసేటువంటి స్పైసీ కాంపౌండ్స్ కానీ, ఆర్ ఎస్పెషలీ హాట్గా ఉండేటువంటివి, అంటే పచ్చిమిర్చి కానీ, ఎండుమిర్చి కానీ, కారము, పెప్పర్, ఇట్లాంటివి తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకి ఆ ఇరిటేషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మెయిన్లీ ప్యాంక్రియాటైటిస్ లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఎసిడిటీ కూడా దాంతోపాటు స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఎసిడిటీ ఉన్నప్పుడు ఆటోమేటికలీ ఇలాంటివి స్పైసీ ఫుడ్స్ అవన్నీ కూడా కంట్రోల్ చేయాలి. కాబట్టి ఆ రీజన్ కోసం మనం ముందుగానే కంట్రోల్ చేస్తే బెటర్ అన్నమాట. ఓకే, అండ్ ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి ఫ్రూట్స్ అవి తీసుకునేటప్పుడు లైక్ వైటమిన్ సి ఎక్కువగా ఉండేవి తీసుకోవాలా, లేకపోతే ఎటువంటి ఫ్రూట్స్ని ప్రిఫర్ చేయాలి? అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చండి, నో స్పెసిఫికేషన్ ఇలాంటివే తీసుకోవాలి అని. అండ్ వైటమిన్ సి ఎక్కువ అంటే మోస్ట్ ఫ్రూట్స్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి. అయితే ఎప్పుడు ప్రతిరోజు ఒకటే లాంటి ఫ్రూట్ తీసుకోవడం కాకుండా ఒక వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్, ఇన్ జనరల్ డైట్లో వెరైటీ అనేది మెయింటైన్ చేయటం ద్వారా మనము అన్ని రకాల న్యూట్రియంట్స్ని పొందొచ్చు. లేదనుకోండి ప్రతిరోజు విటమిన్ సి ఉంటుంది కదా అని ఓన్లీ ఆరెంజెస్ తీసుకోవడమో, ఓన్లీ స్ట్రాబెర్రీస్ తీసుకోవడమో, అలా అయితే వేరే ఫ్రూట్స్లో కానీ వేరే ఫుడ్స్లో కానీ ఉండేటువంటి న్యూట్రియంట్స్ని మనం మిస్ అవుతాం. అలా కాకుండా వీ హ్యావ్ టు ఈట్ అ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్. సో మీరు ఫైబర్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఫైబర్ కూడా లిమిటెడ్గా తీసుకోవాలి అన్నారు. సో కొన్ని వెజిటబుల్స్లోని మనకి ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్ గురించి మాట్లాడుకున్నాం చాలాసార్లు, ఎక్కువ ఉంటుంది ఫైబర్, అది తగ్గించాలా వాళ్ళ క్వాంటిటీ? సో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ మనకి బల్క్ ఎక్కువ యాడ్ చేస్తాయి. అంటే ఆకుకూరలు కానీ, కొన్ని రకాల కూరగాయలు మనం చెక్కుతో పాటు వండుకున్నట్టయితే అవి కానీ, అలాంటివి క్వాంటిటీ తక్కువ అంటే ఫ్రీక్వెన్సీ తక్కువ తీసుకోవచ్చు. ఒకటే మీల్లో కాకుండా ప్రతి మీల్లోనూ ఒక 3 to 4 grams మించకుండా ఫైబర్ అయితే తీసుకోవచ్చు. సో పూర్తిగా మనం కట్ డౌన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్ ఎనీ కేస్ మన రెగ్యులర్ డయట్లో we won't be taking more than 20 to 25 grams of fiber in a day anyway. సో బాగా తగ్గించి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా అని ప్రత్యేకించి ఎక్స్ట్రాగా ఫైబర్ కోసం మనం సప్లిమెంట్స్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో స్నాక్ విషయానికి వచ్చేసరికి ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు స్నాక్స్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి?
అన్ని మీల్స్ లానే స్నాక్లో కూడా మనం ప్రోటీన్ చాయిస్ ఉండేలాగా చూసుకోవాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉండాలి. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేటువంటి ఐటమ్స్ చూస్ చేసుకున్నట్టయితే మనకి ప్యాంక్రియాస్ హీల్ అవ్వడం కూడా కొంచెం అంటే కరెక్ట్గా హీల్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. తక్కువ రోజులు అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అయితే కనుక తక్కువ రోజుల ప్యాంక్రియాటైటిస్తో సఫర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు వారం అంతా హెల్దీగా స్నాక్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. జనరల్ హెల్త్లో ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం అవకాడో శాండ్విచ్, పొమగ్రనేట్ జ్యూస్. మంగళవారం ఉలవల టిక్కీ, కీరా పుదీనా జ్యూస్. బుధవారం స్వీట్ కార్న్ బేల్, క్యారెట్ బీట్రూట్ స్మూతీ. గురువారం చియా పుడింగ్ విత్ సోయా మిల్క్, వాటర్ మెలన్ జ్యూస్. శుక్రవారం పీనట్ మసాలా చాట్, పైనాపిల్ కోకోనట్ జ్యూస్. శనివారం సగ్గుబియ్యం పనియారం, టొమాటో ఆనియన్ చట్నీ. ఆదివారం రెయిన్బో సాలెడ్, ఫెనెల్ టీ. ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు వారం అంతా స్నాక్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నాం కదా. సో లహరి చార్ట్ నుండి ఏ 2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిశీలించబోతున్నాం. ఇవాళ మనం రెయిన్బో సాలెడ్, ఫెనెల్ టీ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ రెయిన్బో సాలెడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో రెయిన్బో సాలెడ్ పెట్టారు, నిజంగా రెయిన్బోలా ఉంది, అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి బ్యూటిఫుల్గా. సో ఇలాంటి సాలెడ్ ప్లాన్ చేసుకుంటే కనుక ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు ఇవి ఎలాంటి పోర్షన్స్లో తీసుకోవాలంటే ఫైబర్ కూడా మరి ఎక్కువ తీసుకోకూడదు అన్నారు కదా. సో ఇన్ని వెజిటబుల్స్ టెంప్టింగ్గా కనిపిస్తున్నాయి, ఎంత క్వాంటిటీలో తీసుకోవచ్చు? సో మెయిన్లీ మనము ఇది స్నాక్ పోర్షన్ తీసుకుంటున్నాం కాబట్టి స్నాక్కి అవసరమయ్యేట్టు ఓవరాల్ క్వాంటిటీ వచ్చి నాట్ మోర్ దాన్ 100 grams తీసుకోవచ్చు. అండ్ ఆ 100 grams కూడా అరౌండ్ 50 to 60 grams మాత్రం మనం వెజిటబుల్స్ అన్నీ చూస్ చేసుకోవచ్చు కంబైన్డ్ పోర్షన్. అండ్ అనదర్ 40 to 45 grams వచ్చేసి మనము ప్రోటీన్ ఆప్షన్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనము శనగలు యూస్ చేస్తున్నాము, బట్ ఇన్ ప్లేస్ ఆఫ్ శనగలు మనము ఎగ్ వైట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు నాన్ వెజ్ ఇది అయితే కావాలనుకున్న వాళ్ళు. లేదంటే టోఫు పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ పనీర్ కానీ చికెన్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే మెయిన్లీ పనీర్, చికెన్ వీటిలో మనకి ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ చికెన్ అయితే మనకి స్కిన్లెస్, బోన్లెస్ బ్రెస్ట్ పీసెస్ మనకి ఫ్యాట్ కంటెంట్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అది ఒక్కటి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉండేటువంటి ఫిష్ కూడా మనం గ్రిల్ చేసి అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మెయిన్లీ మోర్ దెన్ 50% మనకి కొంత వెజిటబుల్స్, 50 to 60% వెజిటబుల్స్ అండ్ 40 to 50% మధ్యలో ప్రోటీన్ ఆప్షన్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, సో ఇన్ని రకాల వెజిటబుల్స్ పెట్టారు కాబట్టి ఇందులో ఉండే అన్ని వైటమిన్స్, న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ కూడా అందుతాయి వాళ్ళకి. మనం పర్టికులర్గా ఫ్యాట్ దగ్గర మాట్లాడుకుంటే కనుక ఇందులో అవకాడో పెట్టారు. సో అందులో గుడ్ ఫ్యాట్స్ కదా అని మనం ఎక్కువ సార్లు మీల్లోని గుడ్ ఫ్యాట్స్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చా? సో గుడ్ ఫ్యాట్స్ అయినా కానీ ఇవి లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దీంట్లో. సో లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ డైజెస్ట్ అవ్వాలంటే మనకి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ రావాల్సిందే. సో మనకి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ వచ్చేందుకు ప్యాంక్రియాటిస్ టైంలో మనకి ఆ ఎంజైమ్ షార్టేజ్ ఉంటుంది కాబట్టి వీ కెనాట్ యూజ్ దీస్ గుడ్ ఫ్యాట్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. ఏదో కొంత తక్కువ క్వాంటిటీలో అండ్ ఒకటే మీల్లో కాకుండా స్ప్రెడ్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అవకాడో లాంటిది సాలెడ్లో యాడ్ చేసుకోవాలంటే జస్ట్ కపుల్ ఆఫ్ పీసెస్ యాడ్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ ఇఫ్ యూ మేక్ ద ఎంటైర్ సాలెడ్ విత్ మోర్ అవకాడో అండ్ లెస్ ఆఫ్ అదర్ వెజిటబుల్స్, అలాంటప్పుడు డైజెషన్కి ప్రాబ్లం వస్తుంది, స్టమక్ ఏక్ రావడము, నాజియా, వామిటింగ్ ఇట్లాంటి సింటమ్స్ రావడం కూడా జరుగుతుంది. సో గుడ్ ఫ్యాట్స్ అనేవి కూడా ప్యాంక్రియాటైటిస్ ఉన్న టైంలో రెగ్యులేట్ చేసి తీసుకోవడం అనేది మంచిది. సో ఎవరికైతే ప్యాంక్రియాటైటిస్ వస్తుందో వాళ్ళు మెడిసిన్స్ మీద డిపెండ్ అయ్యి డైట్ని పెద్దగా ఫాలో అవ్వకుండా నెగ్లెక్ట్ చేశారనుకోండి, దానివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఓన్లీ మెడిసిన్స్ తీసుకుని డైట్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వకపోతే తెలియకుండానే వెయిట్ లాస్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఒకటి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. సో ఫ్యాట్ ఇంటేక్ వీళ్ళు ఎక్కువగానే తీసుకుంటూ ఉంటారు. సో ప్యాంక్రియాస్కి రిపేర్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ తక్కువగా ఉంటుంది. సో అందుకని కూడా మెయిన్లీ మనం డైట్ రెస్ట్రిక్షన్స్ అనేవి కంపల్సరీ ఫాలో అవ్వాలి ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు. అట్ ద సేమ్ టైం కరెక్ట్ కైండ్ ఆఫ్ న్యూట్రియంట్స్ తీసుకోకపోతే, అంటే కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సరిగ్గా తీసుకోకపోతే కూడా మనకి ఆ హీల్ అయ్యేటువంటి ప్రాసెస్ డిలే అవ్వడం జరుగుతుంది. సో దీనికోసం మెడిసిన్స్తో పాటుగా ఏంటంటే కొన్నిసార్లు ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ కూడా విడిగా ఇస్తారు సప్లిమెంట్గా. అంటే
ఆ ఎంజైమ్స్ తీసుకుని ఫుడ్ తీసుకోవటం ద్వారా మనము ఆ ఎంజైమ్స్ని మన ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేకుండా మనమే బయట నుంచి ఎక్స్టర్నల్గా సప్లై చేయడం ద్వారా ఆ డైజెషన్ ప్రాసెస్ని, అబ్జార్ప్షన్ ప్రాసెస్ని ఈజీ చేయొచ్చు. రెయిన్బో సాలెడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ ఫెన్నెల్ టీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫెన్నెల్ టీ పెట్టారు చాలా డిఫరెంట్గా. లైక్ ఈ ఫెన్నెల్ టీ చూస్తే నాకు ఒక డౌట్ వచ్చింది. నార్మల్గా మనం టీ కాఫీ తీసుకోవాలంటే మిల్క్ యాడ్ చేసుకుంటాం, మిల్క్లో మళ్ళీ ఫ్యాట్ ఉంటుంది. సో వీళ్ళు టీ కాఫీస్ కంప్లీట్గా మానేసి ఇలాంటి వాటికి షిఫ్ట్ అవ్వాలా? డెఫినెట్లీ టీ కాఫీస్ మానేయాలండి. దట్ ఈస్ ప్రైమ్ రీజన్ వీ హ్యావ్ ఇంక్లూడెడ్ సంథింగ్ లైక్ దిస్. టీ కాఫీ మానేయాలి అనగానే ఆల్టర్నేటివ్స్ ఏంటి అని వెతుక్కుంటాం కదా. సో ఆల్టర్నేటివ్స్లో ఒకటి ఫెన్నెల్ టీ లాంటివి చేసుకోవడం, ఆర్ సమ్ ఆఫ్ ద హర్బల్ టీస్ కూడా తీసుకోవచ్చు. అయితే జనరలీ కన్సిడర్డ్ సేఫ్ హర్బల్ టీస్ తీసుకోవాలి, కానీ సప్లిమెంట్స్ గానో లేకపోతే ఏదో మనకి తెలియనటువంటి న్యూ కైండ్ ఆఫ్ హర్బ్స్ ఇక్కడ మనకి లోకలీ అవైలబుల్ కానటువంటివి ప్యాకెట్స్లో వచ్చేవి, వాటికంటే కూడా ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ మన ఓన్ కిచెన్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఈ హర్బల్ టీస్ని చేసుకున్నట్టయితే మనకి కాఫీ అండ్ టీ రీప్లేస్మెంట్స్ కింద బెటర్గా యూజ్ అవుతాయి. అండ్ యాజ్ యూ ఆస్డ్, మిల్క్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. మిల్క్లో కూడా ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. కావాలంటే తక్కువ క్వాంటిటీలో వీ కెన్ సర్టన్లీ యూజ్ మిల్క్, అండ్ అది కూడా స్కిమ్ మిల్క్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ప్రిఫరెన్స్ ఏంటంటే కెఫీన్ లాంటి స్టిమ్యులెంట్స్కి దూరంగా ఉండి ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటివి, కొంత యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉండేటువంటి హర్బల్ టీస్ని మనం డైట్లో భాగం చేసుకోవడం. అండ్ అలాగే మనం సోయా మిల్క్ కానీ లేకపోతే ఆల్మండ్ మిల్క్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చా? సోయ్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ కూడా మనం ఫ్యాట్ కంటెంట్ చూసుకొని లేబుల్ పైన దాంతో రీప్లేస్ చేసుకొని డెఫినెట్గా తీసుకోవచ్చండి. అయితే ఇఫ్ యు ఆర్ రియలీ కంపేరింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిల్క్, ఆల్మండ్ మిల్క్లో యూ వోంట్ హ్యావ్ యాజ్ మచ్ ఆఫ్ ప్రోటీన్. సో ఓన్లీ మిల్క్ అనేటువంటి టెక్స్చర్ కోసమో లేకపోతే ఆ కలర్ కోసమో తీసుకోవడం తప్ప ఇట్ రియలీ వోంట్ హ్యావ్ యాజ్ మచ్ ఆఫ్ ప్రోటీన్ లైక్ మిల్క్ డస్. అదే సోయా మిల్క్ అయితే అట్లీస్ట్ మనకి మిల్క్లో ఉన్నట్టుగానే కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. బట్ బోత్ సోయా మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ రెండిట్లోనూ ఫ్యాట్ కంటెంట్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి వీ షుడ్ సర్టన్లీ లుక్ ఇన్ టు ఇట్ యాజ్ వెల్. ఫెన్నెల్ టీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లారీ. ప్రత్యూష ఇలా అడుగుతున్నారు, నేను ప్రతిరోజు వర్కౌట్ చేస్తూ ఉంటాను, కానీ కోవిడ్ వచ్చాక వర్కౌట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాను, ఎన్ని రోజులు గ్యాప్ తీసుకోవాలి తెలియచేయండి. హలో ప్రత్యూష గారు, మీకు కోవిడ్ సింటమ్స్ తీవ్రతను బట్టి ఎంత త్వరగా తగ్గింది, ఆ తర్వాత మీ ఫెటీగ్ లెవెల్స్ ఎట్లా ఉంటున్నాయి, దీన్ని బట్టి మీరు వర్కౌట్ స్టార్ట్ చేసే టైం డిసైడ్ చేసుకోవచ్చు. బట్ ఎనీ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్, ఎస్పెషలీ జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయడం లాంటివి కనీసం ఒక 30 days పోస్ట్పోన్ చేస్తే బెటర్. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ రెయిన్బో సాలెడ్. రెయిన్బో సాలెడ్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. మనకు సాలెడ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ హెల్దీ అనండి, కాకపోతే అందులో మయోనీజులు కానీ ఫ్రెష్ క్రీమ్స్ కానీ యాడ్ చేసుకోకుండా తీసుకుంటే మరింత హెల్దీ. ఈ రెసిపీ మనం ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళ కోసం ఈవినింగ్ స్నాక్గా ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా, అంటే ప్యాంక్రియాటైటిస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కొంచెం డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి, కాబట్టి వాళ్ళు ఫ్యాట్ అన్నది తగ్గించుకొని ఫైబర్ క్వాంటిటీ కూడా కొంచెం మినిమల్గా తీసుకొని బ్యాలెన్స్డ్ మీల్ అన్నది ఫాలో అవ్వాలి. సో ఇందులో మనం ప్రోటీన్ రిచ్ తీసుకుంటే మంచిది, కాబట్టి ఇందులో మనం శనగలు తీసుకుంటున్నాము. ఈ కాబూలీ చనాలో ఏంటంటే మనకి చక్కటి ప్రోటీన్ అండ్ పొట్టుతో ఉంది కాబట్టి ఫైబర్ కూడా ఉంటుంది. క్వాంటిటీ అనేది మనం చూసుకొని తీసుకోవాలి. ఫైబర్ మంచిది కదా అని మళ్ళీ ఎక్కువ కూడా తీసుకోకూడదు. వీళ్ళు క్యాప్సికమ్ వేసుకున్నాం, గ్రీన్ క్యాప్సికమ్, టొమాటో ముక్కలు, క్యారెట్, రెడ్ బెల్ పెప్పర్, రెడ్ క్యాబేజ్. వీటన్నిటిలో కూడా మనకు కామన్గా ఫైబర్, వైటమిన్ ఏ ఇలాంటివన్నీ కూడా అధికంగా ఉంటాయి. అండ్ రెడ్ క్యాబేజ్లో మనకి వైటమిన్ సి కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పాలకూర యాడ్ చేసుకుంటున్నాం. పాలకూర డైరెక్ట్గా వేసుకోకూడదు కాబట్టి సాలెడ్కి కాస్త బ్లాండ్ చేసుకుందాం. సో అది బ్లాండ్ చేయలోపు మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. కాస్త పుదీనా, ఇందులో మనం అవకాడో కూడా యాడ్ చేసుకుంటున్నాం, కానీ ఇందులో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. నార్మల్గా అందరూ తినొచ్చు, బట్ ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి ఫ్యాట్స్ డైజెస్ట్ చేసుకోవడం కష్టం, కాబట్టి మనం ఇవి చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుందాం.
కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కాస్త ఉప్పు, కాస్త మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్లాండ్ చేసుకున్న పాలకూర, కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాం. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఆయిలీ ఫుడ్స్ కానీ వీళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కాబట్టి ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి రెయిన్బో సాలెడ్ అనేది చాలా హెల్దీ. కానీ క్వాంటిటీ మాత్రం పోర్షన్ చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. రెయిన్బో సాలెడ్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ ఫెనల్ టీ. ఇప్పుడు మనం ఫెనల్ టీ తయారు చేసుకోబోతున్నాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. సరిపడే అన్ని నీళ్లు పోసుకుందాం. ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు కాఫీ కానీ టీ కానీ పాలతో తయారు చేసుకుంటే పాలలో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళకి సిమ్టమ్స్ అగ్రివేట్ అవ్వడం, డైజెస్ట్ అవ్వకపోవడం జరుగుతాయి. ఫ్యాట్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి హెర్బల్ టీస్ ఏమైనా తయారు చేసుకోవచ్చు. సో మరి ఎటువంటి హెర్బల్ టీస్ తయారు చేసుకోవాలి అంటే ఇలా ఫెనల్ సీడ్స్తో తయారు చేసుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు మనం ఫెనల్ సీడ్స్ వేసుకుంటున్నాం. అంటే సోంఫ్, అల్లం డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, పుదీనా, సో ఇవన్నీ కలిపి బాగా బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో మన ఫెనల్ టీ బాగా బాయిల్ అయింది. ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాము సర్వింగ్ కప్లోకి. ఇప్పుడు ఇందులో కొంచెం హనీ యాడ్ చేసుకుందాం. ఫెనల్ టీ రెడీ అయిపోయింది. రెయిన్బో సాలెడ్ అలాగే ఫెనల్ టీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. రెయిన్బో సాలెడ్ కి కావలసిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాబేజ్ తురుము 1 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, కాబూలి శనగలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పాలకూర 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అవకాడో ముక్కలు 1 కప్పు, పుదీనా 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. రెయిన్బో సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన కాబూలి శనగలు, గ్రీన్ క్యాప్సికం, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, రెడ్ క్యాప్సికం, రెడ్ క్యాబేజ్, పుదీనా, అవకాడో, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాలకూరని బ్లాండ్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని బాగా కలుపుకొని కాస్త నిమ్మరసం పిండి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రెయిన్బో సాలెడ్ రెడీ.
ఫెనల్ టీకి కావలసిన పదార్థాలు: తేనె 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, అల్లం తరుగు కొద్దిగా, పుదీనా 1 కప్పు. ఫెనల్ టీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి టీ పాత్ర పెట్టుకొని తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా సోంపు, అల్లం ముక్కలు, పుదీనా వేసి బాగా మరిగించుకొని సర్వింగ్ గ్లాస్ లోకి ఫిల్టర్ చేసి తేనె యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే ఫెనల్ టీ రెడీ. నీలేష్ ఇలా అడుగుతున్నారు, నేను సింగిల్ గా ఉంటాను, కుక్ చేసుకోవడానికి టైం సరిపోదు, మిడ్ నైట్ వరకు నేను వర్క్ చేస్తూ ఉంటాను, ఆ తర్వాత బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాను, ఇలా తీసుకోవడం వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందా? హలో నీలేష్ గారు, ఇలా లేట్ నైట్ మీల్స్ తీసుకోవడం వలన మీ మెటబాలిజం స్లో డౌన్ అయ్యి గ్రాడ్యువల్గా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇలాగే కంటిన్యూ చేసినట్టయితే లైఫ్ స్టైల్ డిసీజెస్ అయినటువంటి హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబిసిటీ ఇవన్నీ కూడా ఏజ్తో పాటుగా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. సో వీలున్నంత వరకు హెల్దీ ఫుడ్ని, అది కూడా టైమ్లీ మేనర్లో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనకి మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం ప్యాంక్రియాటైటిస్ గురించి. ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు స్నాక్స్ని ఇలా హెల్దీగా ప్లాన్ చేసుకోవచ్చు. రెయిన్బో సాలెడ్ ప్రిపేర్ చేసుకున్నాం, చన్నా వేసుకున్నాం, బోల్డ్ అంత ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. అండ్ అలాగే మనం చాలా రకాల వెజిటబుల్స్ని యాడ్ చేసుకున్నాం. వైటమిన్ సితో పాటు బోల్డ్ అని మల్టీ న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి. ఎన్నో రకాల వైటమిన్స్ మనకి వెజిటబుల్స్ ద్వారా లభిస్తాయి. అండ్ అలాగే చక్కటి ఫైబర్. కానీ ఎంత పోర్షన్ తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో అది చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ టీ, కాఫీస్ తీసుకోకూడదు, మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోకూడదు. కాబట్టి వాళ్ళ కోసం ఎస్పెషలీ ఫెనల్ టీ ప్రిపేర్ చేస్తాం ఇక్కడ. సో మిల్క్లో ఫ్యాట్ ఉంటుంది అండ్ వీళ్ళు ఫ్యాట్ తీసుకోకూడదు. కాబట్టి ఇలాంటి ఫెనల్ టీస్, హెర్బల్ టీస్ లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ని మీరు ట్రై చేయండి, హెల్దీగా ఉంటారు. చూసారు కదండి, ఇవాళ అమృతంలో 2 చక్కటి స్నాక్ రెసిపీస్ని పరిచయం చేస్తాం. ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు ఇలాంటి రెసిపీస్ తీసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్ రికవర్ అవ్వడానికి చాలా సులువుగా ఉంటుంది. తప్పకుండా పాటించండి. రేపటి అమృతంలో కూడా మంచి రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం.